సహోదరి సహోదరులారా, మీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డ దేవుడి విషయంలో వాక్యము పంచుకోవటానికి, దేవుని వాక్యం చాలా విలువైంది కనుక అందరూ బాగుపడతారంటండి. గమనించండి, దేవుడు నీలకు పౌరిచ్చాడు. సిలువ వేయబడ్డ దేవుడు నీలకు పౌరిచ్చాడండి. నీళ్ళు చాలా శ్రేష్టమైనవి. అందుకే ఎలాగైనా సరే ప్రతి ఒక్కరు నీళ్ళల్లోనే బాప్టిజం తీసుకోవాలి. నీళ్ళు శ్రేష్టమైనవి. నీళ్ళు దేవుడిచ్చే నీళ్ళండి. మనుషులు తయారు చేసే నీళ్ళు కాదు. మనుషులు ఉత్పత్తి చేసే నీళ్ళు కావు. దేవుడు నీళ్ళు ఇవ్వాలి. ఎవరి వల్ల కాదండి. ఎవరి వల్ల అయిద్దండి? నీళ్ళు ఉత్పత్తి చేయాలన్నా, నీళ్ళు తయారు చేయాలన్నా ఎవరి వల్ల కాదు, ఒక దేవుని వలనే సాధ్యమవుతుంది. అయితే ఈ నీళ్ళండి ఎలా ఉంటాయండి? యేసు ప్రభు ఇచ్చే నీళ్ళండి భూమిలో ఉంటాయి. నీళ్ళు దరిద్రుడైనా, పేదవాడైనా, ధనవంతుడైనా ప్రతి ఒక్కరు నీళ్ళే తాగాలండి. ఏ నీళ్ళు తాగాలి? భూమిలో ఉన్న నీళ్ళు. ఏమండి? భూమిలో ఉన్న నీళ్లు ప్రతి ఒక్కరూ, పేదవాడు తాగాలి, ధనవంతుడు తాగాలి, దరిద్రుడు తాగాలి, అందరూ తాగాలి నీళ్ళు. నీళ్ళు దేవుడు అందరికీ సమానం ఇచ్చాడు. అలాగునే కూరగాయలు ఉన్నాయి, సమానం ఇచ్చాడు. అందరూ కూరగాయలు కొనుక్కుంటారు. ధనవంతుడు కూరగాయలు కొనాలి, దరిద్రుడు కూరగాయలు కొనాలి, ఏమంటే పేదవాడు కూరగాయ కొనాలి. ప్రతి ఒక్కరూ కూరగాయలు కొనాలి. దేవుడు ఇచ్చిన వస్తువులు కొన్ని ఉన్నాయండి. దేవుడిచ్చే వస్తువులు కొన్ని ఉన్నాయి. ఎలా కొన్ని అంటే, ప్రతి ఒక్క ఆహార వస్తువులన్నీ దేవుడు ఇవ్వాలి. మరి అలాగూ కాక ఒక ఇల్లు కట్టాలన్నప్పుడు ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? నీకు నువ్వు తయారు చేస్తావండి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు తయారు చేయలేవు. ఇసుకను దేవుడు తయారు చేయాలి. నీ ఇంటికి రంగురాళ్ళు వేయాలంటే దేవుడు ఆ రంగురాళ్ళను తయారు చేశాడు. ప్రతి ఒక్కరికి తయారు చేశాడండి దేవుడు రంగురాళ్ళు, రకరకాల రంగురాళ్ళు. ఒక ఇల్లు కడుతున్నారంటే ఎంత అందంగా కడుతున్నాడు, ఎలా కడుతున్నాడు ఇల్లు. కారణం ఏమిటి? దేవుడిచ్చిన వస్తువులయ్యి. నీ ఇంట్లో పండ పరుపు దేవుడిచ్చిందేనండి. ఈ ఇసుక దేవుడిచ్చిందే, సిమెంట్ దేవుడిచ్చినానండి. నేను హైదరాబాదు జీడిమెట్లని కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి అక్కడండి. నేను అక్కడ ఆ ఫ్యాక్టరీలో నేను టాపీ పని చేసినప్పుడు ఆ కంపెనీలో నేను గోడలు పెట్టడానికి, వెటికరాయి గోడలు పెట్టడానికి వెళ్ళా. అయితే సిమెంట్ రాళ్ళు ఎలా ఉంటాయంటే అన్ని ఇనప గుండులాగుంటాయి. ఇనప వస్తువులు ఎలాగుంటాయో అలాగనే ఉండిపోతాయి. అవి ఏం చేస్తారు? మిషన్కేస్తారు. మిషన్కేసేలేకి సిమెంట్ వచ్చేస్తుంది. అయితే ఆ గుండులు రావాలన్నా, ఆ రాయి రావాలన్నా కోరీలు అంటండి. కోరీలు భూమిలో నుంచి రావాలండి. సిమెంటు భూమిలో నుంచే రావాలి, ఇసుక భూమిలో నుంచే రావాలి, ఇనుము భూమిలో నుంచే రావాలి. అలాగనే నీ ఇంటికిచ్చే రాళ్ళు భూమిలో నుంచి రావాలండి. అన్ని దేవుడిచ్చారండి వస్తువులు. మరి దేవుడిచ్చిన వస్తువులు దేవుడికి ఒక్కరోజు జవాబు చెప్పాలి నువ్వు. ఏమండి? దేవుడిచ్చే వస్తువులు ఒక్కరోజు నువ్వు జవాబు చెప్పాలా? తప్పదు కదా. అలాగూ దేవుడిచ్చే వస్తువులండి అయ్యి. నా ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుడిచ్చే వస్తువులను ఎవరో కూడా దేవునికి లెక్క చెప్పాలండి. దేవునికి లెక్క చెప్పాలి. పేదవాడు చెప్పాలి, ధనవంతుడు చెప్పాలి. ప్రతి ఒక్కరూ చెప్పే బాధ్యత దేవునికి ఉందండి, దేవుడి దగ్గర ఉందండి. ఎలాగండి? యేసయ్య అంటాడు, ఏమండి ఎలా మాట్లాడతాడు యేసయ్య? ఒక స్త్రీ వచ్చింది, ఒక స్త్రీ వచ్చి అంటదో, ఏమండి మనందరికీ తెలుసు దేవుని వాక్యము. యేసయ్య అంటాడు సమ్రాస్త్రీతో, నేనిచ్చే నీళ్ళు ఎన్నడూ దప్పికి కొనవు. గమనించండి, యేసయ్య ఇచ్చే నీళ్ళు ఎన్నడూ దప్పి కొనవు. నీ ఆకలి తప్పులు ఉండవు. యేసయ్య ఇచ్చే నీళ్ళు శ్రేష్టమైనవి అండి. యేసయ్య ఇచ్చే నీళ్ళు శ్రేష్టమైనవి. మనమిచ్చే నీళ్ళు వెంటనే ఆకలి కావచ్చు, మనమిచ్చే నీళ్ళు వెంటనే దప్పికొనొచ్చు, మనమిచ్చే నీళ్ళు మరలా గంటకి తాగగలము. కానీ దేవుడిచ్చే నీళ్ళు ఎన్నడూ నీకు దప్పికి వస్తాయండి? దప్పికావు. అది దేవుడిచ్చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒక కానాని విందులోకి వచ్చాడు. యేసు ప్రభు కానాని విందులోకి వచ్చి విందు చాలా చక్కగా జరుగుతుంది. ఆ 12 మంది శిశువులు యేసయ్యను ఆయన ఆహ్వానించారండి. ఒక వివాహం జరుగుతుంది, ఆహ్వానించారు ఆయన్ని. ఆహ్వానించిన తర్వాత శిశువులు వచ్చారు, అలాగునే ప్రజలు వచ్చారు, అలాగునే కుంటి వాళ్ళు వచ్చారు, అలాగనే గుడ్డి వాళ్ళు వచ్చారు, అలాగనే ఊస చేయగల వాళ్ళు వచ్చారు, అలాగనే రకరకాల వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు? అక్కడ యేసయ్య వస్తున్నాడు. అక్కడ వివాహం జరుగుతుంది, యేసయ్య వచ్చాడు. ఆ యేసయ్య వచ్చిన తర్వాత ఎలా ఉండిపోయిందండి? ఆ ఇల్లంతా అందంగా కనపడుతుంది. ప్రజలు విపరీతంగా వచ్చారు. ఏమండి? ప్రజలు విపరీతంగా వచ్చారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఎలాగని సరే ద్రాక్షరసం అయిపోయింది. ఏమైపోయిందండి? ద్రాక్షరసం అయిపోయింది. మరి ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ఎలా చేయాలి? ఇంకా మరలా ద్రాక్షరసం చెయ్యాలంటే ఒకవేళ 1 రోజు సమయం కావచ్చు, 2 రోజుల సమయం కావచ్చు. ఇక ఏమి తినటానికి వాళ్ళకి ఏమీ లేదండి. జనాలు విపరీతంగా వచ్చారు. జనాలు చాలా మంది వచ్చారు. ఇక ఎలా చేయాలి? ఆ యేసయ్య అక్కడే ఉన్నాడండి. ఆ యేసయ్య అక్కడే ఉన్నాడు. అయితే సమయం వచ్చింది. అలాగో మరియమ్ముండి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, విపరీతంగా మనుషులు ఉన్నారు, విపరీతంగా ప్రజలు వచ్చారు, ఎలాగైనా సరే మరి వీళ్ళందరికీ ఆహారం కావాలి, వీళ్ళందరికీ ఎలా చేయాలి? మేము చేసిన ద్రాక్షరసం అయిపోయింది, అది ఎలా చేయాలి అని ఆలోచన చేసి యేసయ్య అంటాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఎలాగంటండి? సమయము ఇంకా రాలేదు. ఈ సమయం వచ్చింది. యేసయ్య ఏమన్నాడంటే నీళ్ళు తీసుకురమ్మన్నాడండి. నీళ్ళు తీసుకురమ్మని ఎలా చేశాడు? ఆ రాతి బాణలు ఉన్నాయండి, నిండా పోయమన్నాడండి, నిండా పోయమన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిండా పోయమన్నప్పుడు అంచులు కారికి నీళ్లు పోశారంట. అంచులు అంచుల కారికి నీళ్లు నింపమన్నంట. లాగు నీళ్లు నింపమని ఎప్పుడైతే యేసయ్య అక్కడ మరి పరిశుద్ధాత్మ తండ్రి అయిన పరిశుద్ధాత్మ ద్వారా
నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడండి. ఎలాంటోడంటండి? నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన వాడు. అలాంటి గొప్ప దేవుడండి, అలాంటి ప్రేమ కలిగిన దేవుడండి, అలాంటి జై కలిగిన దేవుడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నీ ఇంటిని మార్చడా? నీ ఆర్థికంగా ఉన్న యేసై నమ్ముకుంటే నీ ఆర్థికంగా పోతే అండి. నీకు రక్షణ లేదు, దేవుడు రక్షణ ఇచ్చేవాడండి. నీ కుటుంబాలను ప్రేమించే దేవుడు, నీ పొలాలను ప్రేమించే దేవుడు, నీ పంటలను దీవించే దేవుడు. అలాంటి గొప్ప దేవుడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, వింటున్న మీరు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము నా ప్రియ సహోదరి సహోదరులారా నిన్ను ఆశీర్వదిస్తుంది. దేవుని వాక్యము ఆశీర్వదిస్తుంది. అలాగూ దావీదంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది. వాక్యము బ్రతికిస్తుందండి. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. వాక్యములో నువ్వు దేవుని వాక్యాన్ని వినటానికి ఆలోచన చేసి దేవుల్లో ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. వాక్యం శ్రేష్టమైందండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నారు. ఒక తడవ దేవునికి సమయం ఇచ్చి చూడండి. దేవుడు రుచి ఏందో విరగండి. దేవుడు ఆలోచన ఏందో తెలుసుకోండి. దేవుని వాక్యం ఏందో తెలుసుకోండి. ఆలోచన చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. అలాగనే నీళ్ళు కూడా నీకు రక్షణ ఇస్తుంది. అందుకే యేసయ్య అన్నాడు, నమ్మి బాప్తిసమును పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిసమును పొందినవాడు, నీళ్ళల్లో బాప్తిసమును పొందినవాడు రక్షింపబడతాడండి. నీళ్ళు చాలా శ్రేష్టమైనవి. నువ్వు నీళ్ళల్లో బాప్తిసం తీసుకుంటేనండి నీకు రక్షణ. నీళ్ళల్లో బాప్తిసం తీసుకుంటేనే నీకు మారు మనసు. నీళ్ళల్లో బాప్తిసం తీసుకుంటేనే నీకు పరలోక రాజ్యము. నీళ్ళల్లో బాప్తిసం తీసుకుంటేనండి దేవుడికి నీకు ఏమండి సంబంధము, నిబంధన అండి. బాప్తిసం నీళ్ళల్లో బాప్తిసం తీసుకోకపోతే దేవుడికి నీకు సంబంధము ఉండదు. ఉంటుందండి? ఉండదు. నీళ్ళల్లో బాప్తిసం తీసుకుంటే యేసయ్యకి నీకు సంబంధం ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య వాక్యం వింటున్న మీరు ఆలోచన చెయ్యండి, బాగా ఆలోచన చెయ్యండి. అలాగునే నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యాధి కలిగిన ఒక్కడు అక్కడే ఉన్నాడంటండి. ఆ స్థితిలోనే ఉన్నాడంట. ఏమండి, అతను చూడండి ఎలా ఉన్నాడు. ఆ స్థితిలోనే ఉన్నాడు. అక్కడే తింటున్నాడు, అక్కడే ఉంటున్నాడు, అక్కడే నిద్రపోతున్నాడు, అక్కడే ఉంటున్నాడు. కానీ అతను దేవదూతలు మునిగి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే దొల్లాడుకుంటూ వెళ్ళొచ్చండి అతను. కానీ వెళ్ళలేకపోయాడు. కారణం ఏమిటి? అతని ఆలోచన ఏమిటి? నా ప్రియ సహోదరి సహోదరులారా, అతను ఆలోచన చేయండి. 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. అందరూ బాగుపడుతున్నారండి, ఇతను బాగుపడలేదండి. అందరూ రక్షణ పొందుతున్నారండి, ఇతను బాగుపడటం లేదండి. యేసయ్య కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళను, మూగ వాళ్ళు అందరూ కూడా ఆ కోనేట్లో దిగి మునిగి వెళ్తుంటే బాగుపడుతుంటే వాడు ఆ స్థితిలో ఉన్నాడంట. అతను ఆ స్థితిలోనే ఉన్నాడండి. ఎలా ఉన్నాడండి? నా ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, కొంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తుకి అంకితమయ్యి మందిరానికి వెళ్ళండి అయ్యా, దేవుని వాక్యం వినండి మాకు తెలుసు అంటున్నారండి. గమనించండి, మాకు తెలుసు అంటున్నారు. ఎంతవరకు తెలుసండి భక్తి?
దేవుని వాక్యము ఏమండి చెప్పిన మాత్రాన, దేవుని వాక్యము చదివిన మాత్రాన ఏమండి నువ్వు భక్తి అనుకుంటున్నావా? నువ్వు కాదండి, అలా కాదు. నువ్వు ఎన్ని చదివినాను అలాగునే నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు భక్తి అనుకుంటున్నావు, అలా కాదు. నువ్వు మారు మనసు పొందాలండి. మారు మనసు అవసరము. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఈ 12 మంది శిష్యువులల్లా నేను గొప్ప అనుకుంటుంటే యేసయ్య వాళ్ళని పిలిచి వాళ్ళతో ఒక మాట అన్నాడు, మీరు ఒకరికొకరు గొప్పలు చెప్పుకుంటున్నారు, మీరు ఒకరికొకరు గొప్పలు చెప్పుకుంటున్నారు. అలా కాదు, ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళే గొప్పవాడు అన్నాడండి. ఆలోచన చేయండి. ఇంకా చిన్న బిడ్డను తీసుకొచ్చి గొప్ప వాళ్ళు ఎవరంటే, ఇదిగో చిన్న బిడ్డ స్వభావం కలిగిన వాళ్ళే గొప్ప వాళ్ళండి. ఆలోచన చేయండి. ఇంకా చిన్న బిడ్డ స్వభావం కలిగిన ఉండాలండి. నువ్వు రక్షణ పొందినప్పుడు, దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఏమండి చిన్న బిడ్డ స్వభావం కలిగి ఉండాలా. అలాగండి రక్షణ అంటే అలాంటిదన్నమాట. ఈరోజు చాలా మంది నేను చూస్తున్నానండి, 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఏమండి రక్షణ లేని వాళ్ళ నుండి వాక్యం చెబుతున్నారు, రక్షణ లేని వాళ్ళండి పాస్టర్లు అంటున్నారు, రక్షణ లేని వాళ్ళండి చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. రక్షణ అంటే ఒక పాస్టర్కి ఒక బాధ్యత లేదు. ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ ఉంది, విడిగా వాళ్ళు వచ్చి పోలీసు డ్రెస్ వేసుకొని బజార్లోకి వస్తే పోలీసు వాడిని పట్టుకుంటాడు. నువ్వు ఎక్కడా చేశావు ట్రైనింగ్, అలాగనే ఎక్కడా నువ్వు జాబ్ చేస్తున్నావు అని అతను అడుగుతారు. ఎలాగ అడుగుతారు? ఈయన పారం చూసినప్పుడు నువ్వు ఏ స్టేషన్లో చేస్తున్నావు, ఎక్కడ ట్రైనింగ్ చేశావు అని ఈయన పారం వేసుకున్నప్పుడు అతన్ని కొన్ని మాటలు అడుగుతారు, అతను లోపల నూకేస్తారు కాదండి. ఇప్పుడు బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా పాస్టర్లండి కదండి. బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా పాస్టర్లండి. ఏమండి బైబిల్ పట్టుకున్న వాళ్ళు పాస్టరే. హద్దు లేదండి, హద్దు లేదు. అందరూ పాస్టర్లు అంటున్నారండి. కాదండి, అలా కాదు. మోషే అంత పరిచర్య చేసి, మోషే లాంటి వాడు కూడా, మోషే కుమారులకు దేవుడు ఏమన్నాడు? యాజకులు నీ కుమారులు కాదు ఏమన్నాడు? ఎలా మాట్లాడాడు మోషేతో? మోషే దేవుడితో మాట్లాడినవాడు, మోషే అద్భుతాలు చేసినవాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వాడు. యేసయ్య అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు అంటాడు మోషేతో, మోషే నీ వంశములో నీకు పుట్టిన వాళ్ళు ఎవరు కూడా యాజకుడుగా ఉండకూడదు. మరి ఎవరు ఉండాలయ్యా అన్నాడు. ఆరోను కుమారులు. ఆలోచన చేసిందండి, ఎలా మరం ఉందో చూడండి. ఆరోను కుమారులు కావాలి ఇప్పుడు నాకు. నా ప్రియా సహోదరి సహోదరులారా, ఆరోను కుమారులు కావాలంట, మోషే కుమారులు కాదు. మరి ఏంటి? మోషే నమ్మకస్తుడు, దేవుని ఇంట్లో నమ్మకస్తుడు కదా. మరి మోషే కుమారుల సంగతి ఏంటి? ఆలోచన చేయండి వాక్యాన్ని. మోషే నమ్మకస్తుడు, దేవుని ఇంట్లో ఏమండి హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఎలా రాశాడు దేవుడు? మోషే దేవుని ఇంట్లో నమ్మకస్తుడు అంటండి. మరి అలాంటి నమ్మకస్తుడు కుటుంబములో మరి మోషేకు పుట్టిన మరి పిల్లలు కానీ వాళ్ళు ఎందుకు యాజకుడుగా ఉండటానికి దేవుడు ఒప్పుకోలేదండి? చాలా ఉంటుందండి వాక్యములో. ఏమండి వాక్యం చాలా మర్మముతో ఉంటుంది. ఏమండి వాక్యం చాలా మర్మంతో ఉంటాడు. యేసయ్య ఏమన్నాడు? నా నిమిత్తము సువార్త నిమిత్తము పానం పెట్టేవాడు కావాలన్నాడు. ఏమండి ఎలా అన్నాడు? నా నిమిత్తము సువార్త నిమిత్తము పానము. ఏమండి పానం పెట్టాలండి. ఆ పానం పెట్టాలంటే నీటిలో బాప్టిజం తీసుకోవాలి.
నీటిలో రక్షణ పొందాలి. అందుకే నమ్మి బాప్టిసమును పొందినవాడు రక్షింపబడును. మరి నీళ్ళకి ఎంత పవర్ ఇచ్చాడండి దేవుడు. ఈరోజు నా ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఒక్క తడవ మనము ఆలోచన చేస్తే దేవునికి చాలా దూరమైపోతున్నారు ప్రజలు. దేవుని మాట ఎవరు వినటం లేదండి, వినటం లేదు. అందుకే యేసయ్య అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కాముందు నెరుగును, గాడిద సొంత వాడిని దొడ్డు తెలుసుకును. ఇజ్రాయేలుకు తెలివి లేదండి. ప్రజలకు తెలివి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉందంటే, డబ్బున్నోడే పాస్టర్, డబ్బు లేనివాడు పాస్టర్ కాదు కదండి. డబ్బున్నవాడైతే మంచి పాస్టర్ అండి. డబ్బు లేనివాడు పాస్టర్ కాదు. దేవుడి దృష్టిలో అలా కదా, అందరూ సమానులేనండి. మనం ఏదో తీసుకోవటమేనండి. ప్రతి ఒక్కరికి దేవుడు లెక్క చెప్పాలి. కొంతమంది అంటారు, యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నీ సంపాదన సగమేమండు, నీ ఆస్తిలో సగమేమండు. సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయంలో నీ ఆస్తిలో సగమేమనడం. మరి దైవ సేవకుడు సంపాదించిన డబ్బులు సగము సువార్తకు పెట్టాలి కదండి, సువార్త పని చెయ్యాలి కదండి. ఆలోచన చేయండి. వాక్యం అండి. మనం చెబుతాం కదా, సంఘాలో చెబుతాము, మీరు దశమ భాగము తీయండి, అలాగునే సగం ఇవ్వండి దేవుడికి అంటారు కదండి. మరి ఆ సగము ఇతను సువార్త నిమిత్తము ఖర్చు పెట్టేవాడు కావాలి కదండి. యేసయ్య చెప్పే మాట అండి, నా మాటలు కావు. యేసయ్య చెప్పే మాట. యేసయ్య ఏమంటున్నాడు, నీ ఆస్తి సగం భాగము నాకు ఇచ్చేయమన్నాడు. ఈరోజు ప్రతి దైవజనుడికి దేవుని కానుకలు గాని దశమ భాగాలు గాని అన్ని అప్పచెబుతున్నారు. మరి నువ్వేం చేస్తున్నావండి? నేను ఒక పాస్టర్ కాడికి వెళ్ళాను. ఒక పాస్టర్ కాడికి వెళ్తే అంటాడు, ₹1,00,000 పెట్టి నేను స్థలం తీసుకున్నాను అన్నాడండి. ఏమన్నాడు? ₹1,00,000 పెట్టి స్థలం తీసుకున్నాడంట. ఏమండి, ₹1,00,000 పెట్టి స్థలం తీసుకున్నావు, మరి దేవుడికి నువ్వు సగం ఇవ్వాలి కండి. ఏమండి, అలాగనే కదా వాక్యం అండి, నేను కాదు. మరి నీ సగం ఏదండి? నీ సగము ఎవరికి పంచావు? సువార్తకి ఇచ్చావా? పేదవాడికి ఇచ్చావా? ధర్మము చేసావండి? ఎలా చేశావు? ఆలోచించండి. అందుకే కొర్నేలు ఏం చేశాడు? కొర్నేలు ఎలా మాట్లాడాడండి? అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ధర్మ కార్యములు చేసేవాడంట. అతను ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు దేవుని దూతే వచ్చాయా, నువ్వు నీ ప్రార్థన, నీ కన్నీరు, నువ్వు చేసే ధర్మ కార్యములన్నీ పరలోక రాజ్యంలో చేరిని. నువ్వు భయపడగాక మన దూత అండి. ఏంటండి, వాక్యాన్ని ఆలోచన చేయండి. నా ప్రియా సహోదరి సహోదరులారా, అయితే అలాగునే ఈ 38 సంవత్సరాల వాడు అక్కడే ఆ కోనేటి దగ్గరనే పడి ఉన్నాడు గాని, అక్కడే ఉన్నాడు గాని యేసయ్య దగ్గర రాలేదండి. యేసయ్య దగ్గరికి, పాదాల దగ్గరికి రాలా. ఆ కోనేటిలో దిగలతను ఆ స్థితిలోనే ఉన్నాడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి, సమయం కాదు. చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి, సమయము కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ నీళ్ళకు దేవుడు పవర్ ఇచ్చాడు. నీళ్ళకు దేవుడు పవర్ ఇచ్చాడు. అందుకే నీటి బాప్టిజం తీసుకోవాలా. నువ్వు యేసయ్య దగ్గరికి రావాలంటే నీటి బాప్టిజం తీసుకోవాలండి. అప్పుడు ఆ కాలంలో సున్నతి బాప్టిజము, ఆ కాలంలో యేసు ప్రభువుకి చిలకర బాప్టిజము. ఏమండి నా ప్రియా సహోదరి, ఇప్పుడు నీటి బాప్టిజము నీకు అవసరమై ఉందండి. రక్షణ చాలా అవసరమై ఉందండి. నీళ్ళకి దేవుడు పవర్ ఇచ్చాడండి.
నీళ్ళకు పవర్ ఇచ్చాడండి. అందుకే అలాగునే ఎలిషంట ఎరుకో పట్టణములోకి వెళ్ళాడు. ఆ ఎరుకో పట్టణములో ఆ నీళ్ళంట ఏమైపోయినాయి అంటండి, తాగటానికి ఇష్టంగా ఉన్నాయి అంటండి, తాగటానికి మధురంగా లేవు అంటండి, తాగటానికి ఇబ్బంది పడుతుంటే ఆ ఎలిషంట అక్కడికి వెళ్ళాడంట ఆ పట్టణములోకి. అప్పుడు ఎలిసాను చూసి ఆ పట్టణములో ఉన్న వాళ్ళందరూ వచ్చి, అయ్యా ఈ నీళ్లు మేము తాగుతున్నాము, మా నోటికి చేదుగా ఉన్నాయి, మా నోటికి ఉప్పంగా ఉన్నాయి, ఈ నీరు పనికి రావులయ్యా అన్నాడు. ఈ పనికొచ్చే నీళ్లు కావాలి అంటే అప్పుడు ఎలిషా ఏమన్నాడు తెలుసా, ఆ నీళ్లు ఒక పాత్ర తీసుకురమ్మని ఉప్పేసి ఆ ఓటల దగ్గర పెట్టి ప్రార్థన చేశాడంటండి. ఆ నీళ్ళంట మధురంగా మారినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆ నీరు మధురంగా మారినాయి. అలాగనే యేసు ప్రభు కానాను విందులో కూడా నీళ్ళను ద్రాక్షరసం చేసి మధురంగా ద్రాక్షరసం చేశాడండి. ఎలిషా చేశాడు, యేసయ్య చేశాడండి. అలాగనే నా ప్రియ సహోదరి సహోదరులారా, మోషే కూడా చేశాడు. బండలో గుండా నీళ్లు ఇచ్చాడు, బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. ఇక నీళ్ళ గురించి చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయండి నా ప్రియ సహోదరి సహోదరులారా. మోషే బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. ఏమండి, ఎలిషా మంచి నీళ్ళుగా మార్చాడు. యేసుక్రీస్తు ద్రాక్షరసంగా మార్చాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అయితే అలాంటి ఫుల్ పవర్ కలిగిన దేవుడు, అలాంటి గొప్ప దేవుడు నువ్వు అంగీకరించు. ఏమండి, అంగీకరించు. ఈరోజు నువ్వు అంగీకరించు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసేవాడు ఆయన. నీ కుటుంబాలను ఆశీర్వదించేవాడు, నీ భర్తకి రక్షణ ఇచ్చేవాడు, నీ పిల్లలకి రక్షణ ఇచ్చేవాడు, నువ్వు చేసే పనిని ఆశీర్వదించేవాడు ఆయన. ఎలాంటి ఆశీర్వాదం అండి. అలాగనే నా ప్రియా సహోదరి సహోదరులారా, ఈ 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్న మనిషి ఆ స్థితిలోనూ యేసయ్య ఎరిగాడంట. ఆ స్థితిలో ఉన్న సంగతి యేసయ్య ఎరిగి అతని దగ్గరకు వచ్చి, నీ పొరుపెత్తుకొని ఇక నువ్వు నడువు అన్నాడండి. అలా నడిచేలేకండి ఇతనికి కాళ్ళల్లో శక్తి వచ్చింది, చేతులలో శక్తి వచ్చింది, నరాలకు బలం వచ్చింది. ఏమండి, నరాలకు బలం ఇచ్చే దేవుడండి. ఇతనికి వెంటనే 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి నువ్వు నీ పరిపెత్తుకొని నువ్వు నడవమనే లేకి వెంటనే లేచాడండి. ఎలాంటి భాగ్యం అండి. నువ్వు లేస్తాను అండి. యేసయ్య దగ్గరికి రక్షణ పొంది మందిరానికి వెళ్తున్నావా? నువ్వు లేచి ఆలోచించి, దేవుని మందిరానికి వెళ్తున్నావా? రక్షణ పొందావండి. అయితే ఆ స్థితిలోనే ఉన్నవాడు బాగుపడ్డాడండి. చూడండి, యేసయ్య ఎలాంటి వాడండి. యేసయ్య ప్రేమ ఎలాంటిదండి. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు కదండి. అలాగనే ఈ 38 సంవత్సరాలు పడి ఉన్నవాడిని బాగు చేశాడు కదండి యేసయ్య. ఎలిషాగాడ అలాగనే ఎరుకో పట్టణములో ఉప్పు నీళ్లను మంచి నీళ్ళగా మార్చాడు కదండి ఎలిషా. ఎవరి వల్ల అవుతుంది? తండ్రి అయిన దేవుడు వల్ల అవుతుంది. దేవునికి స్తోత్రం. తండ్రి వలన దేవుడండి. ఏమండి, తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడు వలన ఇవన్నీ జరిగాడండి. ఎలాంటి ప్రేమ కలిగిన వాడు. ఆలోచన చేయండి. దేవుని సువార్తకి ఖర్చు పెట్టండి. సర్వలోకానికి వెళ్ళి సర్వశక్తికి సువార్తను ప్రకటించండి. నేను మందిరం కట్టుకుంటున్నాను, దేవుడు ఇవ్వాలి, నేను మందిరం కట్టుకోవాలి, నాకు ఎక్కడ ఆస్తి ఏమి లేదు. దేవుడి సేవేనండి. ఏ జీతాలు లేవు. ఎవరన్నా కానుకిస్తే ఆ మందిరాన్ని కట్టుకుంటున్నాను, లేకపోతే అలాగనే ఆగిపోతుంది. ఎక్కడ కూడా ఏమండి, ఏ జీతాలు కానీ ఏ మినిస్ట్రీలో కానీ ఎక్కడ నేను లేను. దేవుడు నన్ను సేవకు పిలిచాడు, సేవ చేసుకుంటున్నానండి. అన్ని పనులు విడిచిపెట్టాను. నా సాక్ష్యం కూడా చాలా సాక్ష్యం ఉంది. నేను సాక్ష్యాన్ని పంచుకోవటంలా ఈ తీపి సమయంలో మీరు చూడండి. అలాగునే ఆ సమయాన్ని, నా సాక్ష్యాన్ని మీకు పంచుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు దేవుని వాక్యాన్ని మనము పంచుకున్నాము. దేవుడు, నా ప్రియా సహోదరి సహోదరులారా,
నువ్వైనా నేనైనా రక్షణ పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్నాడండి. వస్తానన్న యేసయ్య మరలా వస్తున్నాడు. అప్పుడు నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోండి. దీపం ఉండగా నేను ఇల్లు చక్క పెట్టుకోండి. అప్పుడు నువ్వు నీ కుటుంబము రక్షింపబడతారు. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందామండి, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ రాత్రి ఓ నాయన, ఈ కాలంలో ప్రజలకు నా తండ్రి కావలసిన వర్తమానము ఓ నాయన అందించాము తండ్రి. నీ సువార్తను ప్రకటించాము తండ్రి. నా నిమిత్తము సువార్త నిమిత్తం పానం పెట్టినోడు ధన్యుడు అన్నావు తండ్రి. అవును ప్రభా, సువార్త పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రభా. అయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. అలాగనే ప్రభా నాయన, ఆ మందిరం కట్టుకుంటున్నాను ప్రభా. మందిరాన్ని ఆశీర్వాదముగా దయచేయి నాయన. నా సేవను దీవించు నాయన. ఇన్న వాళ్ళకి రక్షణ దయచేయి నాయన. ఇన్న వాళ్ళ కుటుంబాలను ఆశీర్వాదముగా దయచేయి. ఎవరైతే నాయన ఈ టీవీ ద్వారా ఎవరైతే కూర్చొని చూస్తున్నారో తండ్రి, అట్టి వారందరికీ రక్షణ ఆశీర్వాదం దయచేయమని, మా ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచేయమని యేసు క్రీస్తు నామములో నిన్ను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయో, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును మీకును మాకును సదాకాలమును తోడుగా ఉండునుగాక. ఆమేన్ అండి. అందరికి వందనాలండి. చలో, నా ఫోన్ నెంబరు మీరు అక్కడ మరి ఎవరన్నా ఫోన్ చేసే వాళ్ళు ఉంటే ఫోన్ చేయండి, మాట్లాడండి. ఎవరికన్నా ఆరోగ్యం బాగలేకపోయినాను మరి మీరు ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాం. మా కోసం కూడా ప్రార్థన చేయండి. నా పేరు మరి అలలపాడు ఇజ్రాయేలు. మరి మందిరం కట్టుకుంటున్నాను. నా కోసము ప్రార్థన చేయండి. దేవుడు దీవించునుగాక.